ఇప్పుడే అందిన వార్త, దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. శాసన వ్యవస్థే నిర్ణయించాలి, రిజర్వేషన్ మినహాయింపుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్, అందరూ కూడా చూడండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. కోటా ప్రయోజనాలను పొంది తర్వాత కూడా ఇతరులతో పోటీ పడే స్థితికి వచ్చిన వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అన్న అంశంపై శాసన కార్యనిర్వాహక వ్యవస్థలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల కోసం అయితే కనుక వారికి నిర్ణయించిన కోటా ప్రయోజనాలు పొందిన తర్వాత కూడా మిగతా వాటిల్లో కూడా, అంటే ఆ ప్రయోజనాలు పొందిన తర్వాత కూడా మిగతా వాటిల్లో రిజర్వేషన్ కోసం పోటీ పడే వ్యక్తులను ఈ యొక్క రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అనేది అయితే కనుక కార్యనిర్వాహక వ్యవస్థలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా వేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహల్ గారితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. గత 75 ఏళ్లను పరిగణలోకి తీసుకొని మా అభిప్రాయాన్ని తెలియపరిచాం. ఇప్పటికే ప్రయోజనాలను అందుకొని మళ్లీ ఇతరులతో పోటీ పడే స్థితికి వస్తే అలాంటి వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలి. కానీ ఈ నిర్ణయాన్ని కార్యనిర్వాహక శాసన వ్యవస్థే తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ తెలిపారు. షెడ్యూల్ కులాలను అంటే ఎస్సీ ఉపవర్గీకరించే రాజ్యాంగబద్ధ అధికారం రాష్ట్రాలకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది మెజారిటీ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ గవాయ్ గారు విడిగా రాసిన తీర్పులో ఎస్సీ ఎస్టీలో సంపన్న శ్రేణిని గుర్తించాల్సిన విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ తీర్పును ఉటంకిస్తూ క్రిమిలేయర్ను గుర్తించే విధానాన్ని ఏర్పరచుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 6 నెలలైనా ఇంకా రాష్ట్రాలు రూపొందించలేదని తెలిపారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందుకు ధర్మాసనం చట్టసభ్యులే చట్టాలు రూపొందించాలని తెలిపింది. దీంతో ఈ అంశాన్ని సంబంధిత అధికార వర్గాల ముందే ప్రస్తావిస్తామని పేర్కొని పిటిషనర్ తన పిటిషన్ అయితే ఉపసంహరించుకున్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ వారు ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ప్రయోజనాలు పొందిన తర్వాత ఇంక అక్కడతో ఆపకుండా మళ్ళీ నార్మల్ పీపుల్తో కూడా పోటీ పడే స్థితి అయితే కనుక వస్తే అలాంటి వారిని రిజర్వేషన్ నుంచి మినహాయించాలని అయితే చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.